నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. ఎరువులపై సమీక్ష సమయంలోనే కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు. నేపాల్లోని తెలుగువారి కోసం ఏపీ భవన్లో హెల్ప్ లైన్ ఏర్పాటు. వారి రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడ ప్రసాద్. ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసీలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోడ ప్రసాద్. బోడ వెంకట్రాం దాతృత్వంతో అంగన్వాడీ సెంటర్కు పెయింటింగ్ పనులు. ఉయ్యూరు పట్టణంలో 108 వాహనాన్ని ప్రారంభించిన బోడ వెంకట్రాం. ఎరువులపై సమీక్ష సమయంలోనే కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు. కాకినాడ పోర్టులో 17,593 టన్నుల దిగుమతికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు భరోసా కల్పించాల్సిందిగా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీలోని ఎరువుల లభ్యత, వ్యవసాయ శాఖకు సంబంధించిన పలుంశాలపై సీఎం చంద్రబాబు వ్యవసాయాధికారులతో ఆర్టీజీఎస్ నుంచి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి మరిన్ని ఎరువుల కేటాయింపుపై అక్కడి నుంచే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడారు. కాకినాడ తీరానికి చేరుకున్న నౌకలోని 7 ర్యాక్ల నుంచి రాష్ట్ర అవసరాలకు యూరియా కేటాయించాలని ఆయన కోరారు. సీఎం విజ్ఞప్తి మేరకు స్పందించిన కేంద్ర మంత్రి ఏపీకి అదనంగా మరో 50,000 టన్నుల యూరియాను కేటాయించారు. కాకినాడ పోర్టులో 17,593 టన్నుల దిగుమతికి వెంటనే ఉత్తర్వులు కూడా ఇచ్చారు. నేపాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. నేపాల్లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి తీసుకురానున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం నేపాల్లో 187 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా నేపాల్లోని 4 ప్రాంతాల్లో ఉన్నట్లుగా సమాచారం. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్ రూమ్ లో సంబంధిత అధికారులతో మంత్రి నారా లోకేష్ సమన్వయం చేయనున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్నారు. తాడిగడ మున్సిపాలిటీ పోరంతి గ్రామంలోని ఆంధ్ర హోమ్ ఫుడ్స్ రోడ్డుని సుమారు 32,50,000 రూపాయల నిధులతో సిమెంట్ రోడ్డు మరియు డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి, యనమలకుదురు, తాడిగడప, కానూరు గ్రామాలలో మున్సిపల్ మరియు సిఆర్డీఏ నిధులతో రాబోయే 4 సంవత్సరాలలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. తాడిగడప మున్సిపాలిటీను ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడిగడప మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్, వడ్లమూడి శుభశేఖర్, తాతపూడి గణేష్, విజయేంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోరంకిలో ఆంధ్ర హోమ్ ఫుడ్స్ రోడ్లో 32.5 లక్షలు పెట్టి రోడ్డు డ్రైన్ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే కానూరు పరిధిలో కానీ, యనమలకుదురు పరిధిలో కానీ, తాడిగడప, పోరంకి పరిధిలో మున్సిపల్ నిధులతోటి అలాగే సిఆర్డీఏ నిధులతోటి పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా రాబోయే 4-5 సంవత్సరాల్లో మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే రోడ్లు అవసరం ఉందో ఆ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయడం జరుగుద్ది. అలాగే మాస్టర్ ప్లాన్ రోడ్లకి సుమారుగా 120 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఎక్కడ కానూరు పరిధి నుంచి పోరంకి వరకు విజయవాడతోటి అనుసంధానం అయ్యే రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మరి నియోజకవర్గాన్ని అలాగే మున్సిపాలిటీని కూడా ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని సందర్భంగా తెలియజేస్తాం. పెనమలూరు నియోజకవర్గం పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసీలను ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అందజేశారు. పెనమలూరు మండలం పెద్దపులిపాక గ్రామానికి చెందిన మానికొండ నాదలక్ష్మి మరియు కంకిపారు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన ఎలిసెల ఫ్రాంచెస్కు, తాడిగడప మున్సిపాలిటీ తాడిగడప గ్రామానికి చెందిన దాసరి రాంబాబుకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సుమారు 5,25,000 రూపాయల ఎల్ఓసీ చెక్కులను వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అందజేశారు. చిన్నారులు చదువుకునే అంగన్వాడీ సెంటర్ అసంపూర్తిగా మిగలడంతో బోడే వెంకటరాం సొంత నిధులు వెచ్చించి జాప్యం లేకుండా వెంటనే పనులు పూర్తి చేయించారు. దగ్గరుండి పనులు పూర్తి చేయించిన బోడ వెంకటరాంకి అంగన్వాడీ సిబ్బంది వణుకూరు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలోని 4వ అంగన్వాడీ సెంటర్ నిర్మాణ పనులు పూర్తయిన పెయింటింగ్,
మరియు చిన్న చిన్న పనులు ఉన్నాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఎమ్మెల్యే తనేడు బోడే వెంకటరాం స్పందించి చిన్నారుల చదువుకు ఆటంకం కలగకూడదని ఎమ్మెల్యే సహకారంతో తన సొంత నిధులు 27,000 రూపాయలు వెచ్చించి చిన్నారులు చదువుకోవటం కోసం అంగన్వాడీ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. చెప్పిన వెంటనే పనులు చేయించినందుకు బోడే వెంకటరాంకు వణుకూలు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు మోరన్ శివనారాయణ అండి. ఇట్లా ఇక్కడున్న అంగన్వాడీ సెంటర్, ఇది 4వ సెంటర్ వణుకూరులో. కాళిమ్మ గారు వచ్చి నన్ను అడిగారు, ఇట్లా బిల్డింగ్ సెమీ ఫినిష్డ్ ఉందంటే మొత్తం ఆల్మోస్ట్ ఆ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది, కానీ ఏంటంటే పెయింటింగ్ వర్క్లు, చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్లు ఉన్నాయి. దానికోసం ఏంటంటే ఏదన్నా చేస్తే పిల్లలు త్వరగా ఈ అంగన్వాడీ కేంద్రం స్టార్ట్ చేయొచ్చు, పిల్లలకు ఉపయోగపడుద్ది. అందరు ఇక్కడంటే బీసీ వర్గాలకు చెందిన పిల్లలు ఉంటారండి ఎక్కువ. దాంతో ఏమైందంటే నేను సరే అని చెప్పి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళి ఊరిని క్యాజువల్గా చెప్పాను ఆయనకి, సార్ ఇట్లా ఉంది పరిస్థితి అని. దాంతో ఎమ్మెల్యే గారి అబ్బాయి కూడా మా సందర్భంలో అక్కడే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు పర్మిషన్ తీసుకొని, నాన్నగారు నేను చేస్తాను ఇది అంటే, సరే ఎమ్మెల్యే గారు కూడా సరే చేయమన్నారు. ఇంకా ఎమ్మెల్యే గారి అబ్బాయి దగ్గరుండి మొత్తం ఈ వ్యవహారం అంతా చూసి పెయింటింగ్లు కార్యక్రమం మొత్తం చేయించారు ఈయన. ఇంకో విషయం ఏంటంటే, ఇది పెయింటింగ్ చిన్నపిల్లలు ఇప్పుడు 4-5 అడుగులు ఉంటారు కదా, ఆ చేతులకి అంటుకుంటాయి వెనకమాల, అంత మరకైపోద్దని మళ్ళీ ఆయన దాన్ని కూడా ఆలోచించి దానికి కొంచెం గ్రే కలర్ పెయింటింగ్ వేయించి అది ఫ్యూచర్లో కూడా ఇబ్బంది లేకుండా మాస్కులు పడకుండా ఉండేటట్టుగా చేయించారు. అంటే దీన్ని బట్టి చూస్తేనే ఆయనకి చాలా దూరదృష్టి ఉంది. అంటే ఏదైనా వ్యవహారం చేసినప్పుడు దాన్ని వెనక ముందు ఆలోచించి కొంచెం దూరం ఆలోచించి చేయగలిగే మైండ్ సెట్ ఉంది ఆయనకి. ఇది చివరికి మొత్తం పనులన్నీ అయిపోయినాయి. సుమారు 27,000 రూపాయలు అయినాయి దీనికి. ఇలా చేయించినందుకు నిజంగా ఎమ్మెల్యే గారి అబ్బాయికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మా ఊరి తరఫున. మరి ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఉన్నత విద్యావంతుడు అవ్వటం చేత చిన్నపిల్లలు, అంటే గ్రామంలో ఉన్న ప్రతి చిన్న పిల్లవాడికి చదువుకునే హక్కు ఉండాలి, అది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి ఆయన గుర్తించి ఈ చిన్నపిల్లలు పడే ఇబ్బందిని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ పనులు చాలా హుటాహుటిన చెప్పి, నేను ఒక రోజు కూడా అవ్వాల, నెక్స్ట్ డే నాకు ఫోన్ వచ్చేసింది, ఇటు పనులు ప్రారంభించేసాం, టకటక చేయించేశారు. ఇది ఇంత స్పీడ్గా చేస్తారని మేము కూడా అనుకోవాలి. దీన్ని బట్టి చూస్తేనంటే ఆయనకి చదువు మీద కానీ, లేదంటే పిల్లల భవిష్యత్తు మీద కానీ ఆయనకున్నటువంటి శ్రద్ధ చాలా నిజంగా అభినందనీయం అండి. దీనికి ఎమ్మెల్యే గారి అబ్బాయి శ్రీ బోడే వెంకటరామ్ గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మాది పెనమలూరు మండలం వణుకూరు గ్రామం. వణుకూరులో నాది అంగన్వాడీ కేంద్రం 4వ సెంటర్ అండి. నాడు నేడు బిల్డింగ్లో శాంక్షన్ అయింది. అయితే బిల్డింగ్ అంతా పూర్తి అయిపోయింది, కాకపోతే పెయింటింగ్ ఆగిపోయింది. ఇలా నేను మోరం శివనారాయణ గారి దగ్గరికి వెళ్ళి, మా బిల్డింగ్ అంతా పూర్తి అయిపోయింది బాబు, ఎట్లా ఇబ్బందిగా ఉంది పిల్లల్ని అంగన్వాడీ కేంద్రంలో కూర్చోబెట్టుకోవాలంటే కొంచెం పెయింటింగ్ వేపి బాబు అని అడిగాను. మోరం శివనారాయణ గారు వెళ్ళి చెప్పడం ద్వారా ఎమ్మెల్యే గారు వాళ్ళ బాబు నేను చేపిస్తానని ముందుకు వచ్చి మాకు ఈ పని చేయించారు. ఇది చేయించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రైతు బజార్ స్టాల్స్లో తాజా నాణ్యమైన కూరగాయలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్టేట్ అధికారి శ్రీకాంత్ తెలియజేశారు. వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యమున్న కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే సంబంధిత స్టాల్స్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ప్రజలు అపోహలు పడకుండా కార్యాలయంలో సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారని ఎస్టేట్ అధికారి శ్రీకాంత్ తెలియజేశారు. నమస్కారం సార్, నా పేరు శ్రీకాంత్. నేను ఉయ్యూరు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్గా మరియు కంకిపాడు రైతు బజార్ ఇన్ఛార్జ్ జీఓగా రైతు బజార్లో నేను విధులు నిర్వహించడం జరుగుతుందండి. కంకిపాడు రైతు బజార్ కానీ, ఉయ్యూరు రైతు బజార్ కానీ, ఈ కూరగాయలు అనేది పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మా పై అధికారులు కానీ వీళ్ళందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. మనం పబ్లిక్ సర్వీస్ చేయాలి, ఆ విధంగానే ముందుకెళ్ళాలని చెప్పి మాకు గైడ్లైన్స్ ఇస్తారు. కాబట్టి వాళ్ళ ఆదేశాలను మేము తూచా పాటిస్తూ స్టాల్స్లో తాజా సరుకులు, నాణ్యమైన కూరగాయలు అనేవి ప్రతి స్టాల్లోనూ అమ్మడం జరుగుతుంది. కొంతమంది వినియోగదారులకి మేము తెలియజేసేది ఏంటంటే, మీడియా ముఖంగా ఎక్కడన్నా ఏదన్నా స్టాల్స్ దగ్గర ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ కానీ, అవకతవకలు కానీ, మీకు ఏదన్నా నాణ్యమైన గ్రేడింగ్ లేని తాజా కూరగాయలు కానీ ఇవ్వని పక్షంలో మా రైతు బజార్ కార్యాలయంలో నేను కానీ మా సిబ్బంది కానీ అందుబాటులో ఉంటామండి. ఎవరైనా సరే ఏదన్నా మీకు అసౌకర్యంగా కానీ, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ ఈ రైతు బజార్లో కనుక మీకు కలిగినట్టయితే మీరు మా రైతు బజార్ కార్యాలయం నందు వచ్చి ఫిర్యాదు చేసిన ఎడల సదరు స్టాల్పై మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటామండి. అదేవిధంగా ఉయ్యూరు రైతు బజార్లో కూడా 45 స్టాల్స్ ఉన్నాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉయ్యూరు రైతు బజార్లో
ప్రతి ఒక్కరికి కూడా కార్డులు అనేది ఇష్యూ చేయడం జరిగింది ఫార్మర్స్ కార్డుకి. అలాగే సొసైటీ స్టాల్స్కి కానీ ఈ రెంటల్ స్టాల్స్కి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది అంటే గతంలో జరిగిన అంటే కార్డులు లేకపోవడం కానీ లేదా కొంత ఇష్యూస్ వల్ల కొన్ని స్టాల్స్ని మేము ఆపేయడం జరిగింది రూల్స్ ప్రకారం లేనందువల్ల. కావున కొంతమంది సోషల్ మీడియాలో ఆ ఉయ్యూరు రైతు బజార్ గురించి రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయండి. అలాంటివి ఏమి కూడా ప్రజలందరూ కూడా నమ్మొద్దు. వాస్తవం ఏదైనా మీకు తెలిస్తే ఈవో గారు నేను కానీ మీ సిబ్బంది కానీ 100% నేను ఉంటాను. మీరు నా దృష్టి తీసుకొచ్చి ఇది నిజమా అని మీరు మమ్మల్ని అడిగి దానికి ఆ సమస్యని అక్కడే పరిష్కరించుకోవచ్చండి. కానీ ఈ రకరకాలైనటువంటి వచ్చే వార్తలను నమ్మి అపోహలు నమ్మి అక్కడ ఏదో జరిగిపోతుంది ఏదో అనేది మటుకి ప్రజలు నమ్మొద్దు. దయచేసి ఇది నేను మీడియా ముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. డైలీ ఎన్ని కిలో మనకు కంకిపాడు రైతు బజార్లో వచ్చేసరికి 150 నుంచి 160 క్వింటాల దాకా వస్తుందండి అరైవల్. మాకు లోకల్గా వచ్చేసరికి ఇప్పుడు టమాటా వచ్చేసరికి మన లోకల్ సీజన్ కదండి, ఇంకో నెలన్నర స్టార్ట్ అయిపోతుంది మనకు లోకల్లో. ఇప్పుడు ప్రజెంట్ మాకు బెండకాయలు కానీ ఈ రైతు వారీగా పండించే కూరగాయ అంతా కూడా మాకు చుట్టుపక్కల పరిసరాల గ్రామాల నుంచే వస్తుందండి. ఇక్కడికి రైతులందరూ కూడా నేరుగా ఇక్కడ తీసుకొచ్చి తమ సరుకు నమ్ముకోవడం జరుగుతుంది. మిగతావి ఇక్కడ పండినటువంటి కూరగాయలు అనేవి బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చుకొని అంటే హోల్సేల్ మార్కెట్ నుంచి తెచ్చుకొని వ్యాపారం చేయడం జరుగుతుంది. ఒక నెల 2 నెలల్లో టమాటాలు అనేది లోకల్గా రావడం వల్ల మాకు ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మొన్నటిదాకా మిర్చి కూడా బయట తెచ్చేవాళ్ళండి. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి వస్తుందండి లోకల్లో. ఆ రైతుల దగ్గర వచ్చిన సరుకును మేము రైతు బజార్లో అమ్మకాలు జరుగుతున్నవి. అదేవిధంగా ఉయ్యూరు రైతు బజార్ కూడా 180 నుంచి 200 క్వింటాల దాకా వస్తుందండి అరైవల్ ప్రతిరోజు. ఉయ్యూరు రైతు బజార్ కూడా అంతేనండి. మన ఆ లోకల్లో చుట్టుపక్కల ఆ ఊగురాలు కానీ ఆ చుట్టుపక్కల అటువంటి ఆ 2-3 మండలాలు తోటల కొల్లూరు మండలం కానీ మన పౌనమొక్కల మండలం నుంచి కానీ చుట్టుపక్కల దగ్గర కాటూరు దగ్గర నుంచి కానీ ఈ చుట్టుపక్కల లోకల్గా పండే కూరగాయలు అనేవి ఆ రైతు బజార్లో రైతులు నేరుగా తీసుకొచ్చి రైతు బజార్లో అమ్మడం జరుగుతుంది. రైతు బజారు పండినటువంటి కూరగాయల మటుకు హోల్సేల్ మార్కెట్ నుంచి తీసుకొని వచ్చి అమ్మకాలు జరుగుతున్నామండి. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. మీకు ఈ మా కంకిపాడు రైతు బజార్ నందు కానీ లేదా ఉయ్యూరు రైతు బజార్ నందు కానీ మీకు ఎటువంటి ఇబ్బంది కానీ అసౌకర్యం కానీ కలిగిన ఎడల రైతు బజార్ కార్యాలయంలో నేను కానీ మా సిబ్బంది కానీ ఎవరైనా ఉంటామండి. సమస్య ఏదన్నా మీరు మా దృష్టికి తీసుకొస్తే సదరు స్టాలుపై మేము శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నామండి. ధన్యవాదాలు. మన దగ్గర సెకండ్ గ్రేడ్ పాడైపోయినాయి అమ్ముతున్నారని చెప్పి రకరకాల లేదు సార్ అంటే పొద్దున్నుంచి సరుకు తాజా సరుకు పోస్తూనే ఉంటారు, గ్రేడింగ్ చేసుకుని పబ్లిక్ గ్రేడింగ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ సరుకు పోస్తూనే ఉంటారు సార్ ఆల్టర్నేట్గా సరుకు కూడా. అలాంటిది ఏదన్నా ఏదన్నా మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మా దృష్టి తీసుకురండి. మేము అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా రెక్టిఫై చేసి మంచి నాణ్యమైన సరుకు అమ్మే విధంగా తగు చర్యలు తీసుకుంటాం. మంగళవారం ఉయ్యూరు నందు వైసీపీ నాయకులు నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంపై స్పందిస్తూ ఉయ్యూరు మార్కెట్ యార్డ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రైతు పోరు అంటూ దొంగధర్నాలు చేయడం వైసీపీ నాయకుల సహజ లక్షణమేని, ప్రజలెవరూ ఆందోళన పడనవసరం లేదన్న కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రైతులకు అవసరమైన ఎరువులను కేంద్ర ప్రభుత్వం సహకారంతో సకాలంలో సమృద్ధిగా దిగుమతి చేసుకోవడం ద్వారా రాబోయే వారం రోజుల్లో రైతులకు అందేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మరియు కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్లు కొండా ప్రవీణ్, అన్నే ధనరామ కోటేశ్వరరావు, ఉయ్యూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జరుగు ఆదినారాయణ, ఉయ్యూరు మండల పార్టీ అధ్యక్షులు ఏనిగల్ల కుటుంబరావు, క్లస్టర్ ఇన్ఛార్జి వేమూరు శ్రీనివాసరావు, కాటూరి శరత్, బొర్రా వెంకట్, మండల పార్టీ ఉపాధ్యక్షులు పోటిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు పడవల మధుసూదనరావు, కలపాల మల్లేశ్వరరావు, తెదేపా నాయకులు సజ్జా మధు, చీకుర్తి యుగబాబు, ఈడే అంజిబాబు, తుమ్మలచెర్ల హరీష్, మంచిదంటి రమేష్, నేతాజీ, సాయి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ ప్రతి ఒక్క వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందిస్తూ సమాజంలో అన్ని వర్గాలకి ఉపయోగపడే విధంగా సమానమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ ఈ రోజున రైతాంగానికి కూడా హామీలో భాగంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కూడా మరి మొదటి విడతగా రైతులకి మరి ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం నగదు జమ చేసినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రజలందరిలో కూడా మరి సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక కార్యక్రమాలు చేస్తా
ప్రజలందరి యొక్క ఆమోదం పొందుతా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరి యొక్క ఆవేదనకి గురయ్యి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి అని ఒక వైసీపీ పార్టీని గత 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అరాచకాలు, రైతు వ్యతిరేక విధానాలు, వీటన్నిటినీ కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకించి ఈ రాష్ట్రంలో 151 సీట్ల నుంచి 11 సీట్లకి తగ్గించి వాళ్ళని పారదోలితే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఏ రకంగా కూడా వాళ్ళు స్వాగతించకపోగా మనల్ని ఏదో అపవాదుగా మాట్లాడాలి, ఇబ్బందిగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు చేస్తున్న మంచి వాళ్ళని ప్రజల నుంచి మరి పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో ఈ రోజున కృత్రిమ కొరతని యూరియా రూపంలో రైతులకు అందట్లేదనే ఒక విధానాన్ని తీసుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నారు. ఈ రోజున పెనమలూరు, పామర్ నియోజకవర్గాల పరిధిలో ఏదో ఒక మెహర్బానీగా రైతులకి ప్రభుత్వం అందించట్లేదని ఒక తప్పుడు ఆరోపణ తీసుకుని మరి ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా దారుణం. వైసీపీ వాళ్ళకి సిగ్గు లేని రాజకీయాలు చేయటం కాదు, ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజుకి ఆ రోజు ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే మరి ప్రజలు లేకపోతే రైతులు ఇబ్బంది పడతామని అడుగుతూ ఉన్నారో వాటన్నిటి మీద రోజువారీగా సమీక్ష చేస్తా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో 1000 మెట్రిక్ టన్నుల యూరియాని కేంద్ర సహకారంతో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈ జిల్లాలో ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఒక 18,000 మెట్రిక్ టన్నుల్ని ఇక్కడ తీసుకొచ్చి మరి రైతులందరికీ అందించినటువంటి పరిస్థితిని ఏ రోజుకి ఆ రోజు ప్రభుత్వ శాఖల ద్వారా మరి అందరికీ కూడా తెలిసేలాగా మరి సబ్సిడీ 2,200 రూపాయలు ఉన్నటువంటి యూరియా కట్ట ఈరోజు 266 రూపాయలకి ప్రజలకు అందిస్తూ ఉంటే ఈ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కబోదులు మరి కళ్ళుండి కూడా చూడలేనటువంటి నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఒక అబ్యూజింగ్గా మాట్లాడుతూ ఉన్నారు. అతను ఎవరో ఉన్నాడు, చౌటదద్దమ్మ దేవభక్తుని చక్రవర్తి. అతను చౌటదద్దమ్మే కాబట్టే బోడే ప్రసాద్ గారు అతన్ని ఈ రకమైనటువంటి విధానంతో నువ్వు తిరగొద్దు, కరెక్ట్ కాదు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈరోజు మా విజనరీ నాయకుడు మరి దేశంలో మరి ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు విజనరీ నాయకుడిగా మరి అటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఇవాళ అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు. ఈయన ఏమైతే మాట్లాడాడో ఆ మాట ఇతనికే వర్తిస్తుందని చెప్పేసి దేవభక్తుని చక్రవర్తి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి కృత్రిమ కొరతని మరి కావాలని ఈ ప్రభుత్వం మీద అబాస్పాలు చేసి ఈ చక్రవర్తి, మాజీ శాసనసభ్యులు అనిల్ మరి వీళ్ళందరూ కూడా మాట్లాడటం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ మా ఉయ్యూరు మండలంలో తప్పనిసరిగా ఇప్పుడు ఈ ఒక 10-15 రోజుల నుంచి ఏ రోజుకి ఆ రోజు సొసైటీల నుంచి యూరియాని రైతులందరికీ కూడా అందేలాగా చక్కటి ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఎటువంటి రాజకీయ భాగస్వామ్యం లేకుండా అందించడం, ప్రజలందరూ కూడా వారి అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాల మాటలు ప్రజలు ఎవరో నమ్మరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రైతుల మీద మొసలు కన్నీరు కారుస్తూ ఈరోజు ఏదో ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు తెలియజేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అసలు రైతు గురించి మాట్లాడే అర్హత అంటూ లేని పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ. ఎలాగంటే వాళ్ళ ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో రైతు ధాన్యం దోలతా సంచులు ఇవ్వని పరిస్థితి. కళ్ళాల్లో 25 రోజులు 40 రోజులు ధాన్యం నిల్వ ఉన్నాయి. ఏం చేయాలి తెలియదు, పైన వానొత్తే ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. అలాగే ఎట్టాగొట్టా కష్టపడి ఎవరో కాళ్ళు పట్టుకుని తోలితే డబ్బులు 5-6 నెలలు 7-8 నెలలు రాని పరిస్థితి. ఇవాళ కుటుంబ ప్రభుత్వం రాగానే 24 గంటల్లో లేదు 2 రోజుల్లో రైతు తోలంగానే రైతు ఖాతాల్లో డబ్బులు పడిపోతున్నాయి. డబ్బు పండించి రైతు ఆరుగాలం కష్టపడి అప్పులు తెచ్చి పండించిన రైతుకు డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం ఇవాళ ఏదో ఎరువుల గురించి, ఇది ఎరువులు అనేది మన రాష్ట్ర సమస్య కాదు, దేశం అంతా ఉంది. మోడీ గారిని క్వశ్చన్ చేయాలి. నువ్వు నిన్నగాక మొన్న రాష్ట్రపతి ఎలక్షన్లో వద్దనుకోండి వెళ్ళి రాష్ట్రపతి ఎలక్షన్లో బీజేపీకి సపోర్ట్ చేసావు. బీజేపీని అడిగి తెప్పించండి మీరు, మీ పార్టీ మీకు రైతుల మీద ప్రేమ ఏమైనా ఉంటే, దొంగ ప్రేమ ఏమైనా ఉంటే. అంతేగాని మోడీ గారిని అడగలేని చోట దద్దమ్మలు మీరు మీ నాయకులు. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, ప్రపంచ స్థాయి లీడర్ ఆయన గురించి మాట్లాడే స్థాయి అర్హత మీకు లేదు. అలాగే ఇక్కడ ఎరువులు, రైతాంగం వ్యవసాయం గురించి తెలిస్తే మాట్లాడాలి. ఈ సంవత్సరం వర్షాలు ముందు రావడం వల్ల సీజన్ ఒక 4 రోజులు ముందు జరగబట్టి కొద్దిగా గ్యాప్ వచ్చింది ఎరువులు ఇచ్చే విషయంలో. మన మండలానికి, ఉయ్యూరు మండలానికి ఇప్పుడు ఈ సీజన్లో 2,000 టన్నులు అవసరం అయితే ఆల్రెడీ 1,200 టన్నులు ఇచ్చాం. రాబోయే వారం 10 రోజుల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ సప్లై చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో అందరికంటే ఎక్కువ
కుటుంబ ప్రభుత్వాన్ని ఒప్పించి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని మన రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన మగాడు, దద్దమ్మ, చేతగాని దద్దమ్మ, రైతులు పండించిన పంటకు డబ్బులు లేని దద్దమ్మ, చేతగాని వాడు. వాళ్ళు యూరియా గురించి రైతుల గురించి మసలు కన్నీరు గారిస్తే పద్ధతిగా ఉండదు. రాబోయే రోజుల్లో 150 నుంచి 11 దింపారు, ఆ 1కి దింపుతారు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మనుగడ కాపాడుకోవడానికి ఏదేదో మీడియా ముందుకు వచ్చి చవాకులు పలితే కుదరదు. ఇది చాలా తీవ్రంగా తీసుకుంటాం ఈ విషయాన్ని. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మా ముఖ్యమంత్రి గారిని మీరు మాట్లాడే హక్కు మీకు అసలు లేదు. రైతులకి ఎప్పుడు ఎలా వాడాలో, ఎప్పుడు ఏ కట్ట తీసుకోవాలో రైతులకు బాగా తెలుసు. దానికి అనుగుణంగానే మేము రైతులందరికీ సప్లై చేస్తున్నాం. ఎక్కడ యూరియా అనేది కొరత ఎక్కడా లేదు. కాబట్టి మీరు ఈ బురద రాజకీయాలు చేయొద్దని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే చక్రవర్తి గారు ఎదిగే మనిషి. ఈయన ఒక తండ్రి లాంటి మనిషిని నువ్వు అనవసరంగా నోరు బారేసుకుంటున్నావు, నువ్వు చాలా ఇబ్బంది పాలవుతావు. కాబట్టి నీవు పద్ధతి మార్చుకుని, అంతేగాని జగన్కి ఏదో మేలు చేయాలని, లేకపోతే జగన్ మెప్పు పొందాలని ఆలోచన మానుకో. ఈరోజు వైసీపీ పార్టీ తలపెట్టిన ఎరువులు వ్యవసాయానికి గిట్టుబాటు ధర లభించట్లేదని వారు పెట్టిన ధర్నాలో మాట్లాడుతూ నాయకులు పామర్ నియోజకవర్గ వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎంతో నవ్వు వస్తున్నాయి. అసలు దాదాపు 150-200 మంది వచ్చినట్లున్నారు. దాంట్లో రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని అడగమన్నారు. వ్యవసాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, యూరియా గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారో, లేకపోతే దీంట్లో వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు ఎంత ఉన్నారో ఒకసారి మీరు ఆత్మావలోకనం చేసుకుంటే మంచిది. మాట్లాడే ముందు మీ స్థాయి ఏంటి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాం. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు కదా, నిజంగానే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయింది. నువ్వేమైనా తీసుకురాగలవా? మీ నాయకుడు ఏమైనా తీసుకురాగలడా? చక్రవర్తి గారు పేరులో చక్రవర్తి ఉందని నీరో చక్రవర్తిలాగా మాట్లాడదాం, లేకపోతే చక్రవర్తిని అనుకుంటున్నామేనో. జాగ్రత్తగా మాట్లాడు. చవట దద్దమ్మ, నువ్వు తీసుకురాగలవా? లేకపోతే మీ నాయకుడు తీసుకురాగలడా? బిల్ క్లింటన్ గారిని కానీ, బిల్ గేట్స్ గారిని కానీ, ప్రధానమంత్రి గారిని కానీ మీరు కలవగలరు? అసలు సరిగ్గా కలిసి కాళ్ళు పట్టుకుంటారు, మెడలో ఉంచుతా అన్నారు. కాళ్ళు పట్టుకునేవాళ్ళు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు అదుపులో ఉంచుకోవాలి. మేము మాట్లాడలేము, నిన్ను ఏం మాట్లాడుతున్నావు అర్థం చేసుకొని మాట్లాడాలి. 2019-24 మధ్యలో నేను రైతుని, నేను 55 ఎకరాలు కౌలు చేస్తాను. ఎంతకు అమ్ముకున్నామో, ఏం చేసామో. ఇవాళ యూరియా మా మండలంలో నాకు తెలిసిన మేరకు ఎక్కడ అందలేదో, యూరియా అందకుండా ఏ చేను దెబ్బతిందో చూపిండి. మీరు రండి, ఇది అందలేదని చూపిండి. మీరు అన్నమాటకి మేము కట్టుబడి ఉంటాం. అంతేగాని పిచ్చిగా మాట్లాడుతూ పిచ్చి ప్రేరణలు ఏదీ లేదు. ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నాం. ఇది పట్టలేక ఏదో కార్యక్రమం చేయాలని, రైతుల్లో అభద్రతా భావం తేవాలని ఈ విధమైన పిచ్చి ప్రేరణలు. అసలు నిన్న కూడా పేపర్లో నడ్డా గారితో మాట్లాడి 50,000 టన్నులు అడిగితే వెంటనే శాంక్షన్ చేశారు. ఇవాళ కాకినాడ పోర్టులో 10,593 టన్నులు ఇవాళ పంపుతున్నా అన్నారు. అసలు ఎవరు యూరియా లేనిది దొరుకుద్ది. కంగారు పెట్టి మీరు రైతుల్లో ఆందోళన తీసుకురావాలని, అభద్రతా భావం కల్పించాలని చేస్తున్న ప్రయత్నాలే కానీ ఏమీ లేదు. పిచ్చిగా మాట్లాడుకోకుండా మాట్లాడి ఏదైనా ఇష్యూ అయితే మేము ఉన్నాగా. మాకన్నా మీకు ప్రజల గురించి బాగా తెలుసా? మా నాయకుడి కన్నా బాగా తెలుసా? ఏం మాట్లాడుతున్నారు అసలు? 2019-24 మధ్యన 1,000 రూపాయలు 1,600 మద్దతు ధర ఉంటే 1,000 రూపాయలు, 900 రూపాయలు, 1,100 రూపాయలు అమ్ముకున్న పరిస్థితి మా అందరిది. 20,000, 15,000 నుంచి 20,000 రూపాయలు ఒక్కొక్క రైతు నష్టపోయాడు ఒక్కొక్క ఎకరానికి. ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు రైతు పోరు అని చెప్పేసి ఒక ఫేకు దొంగ కార్యకర్తను తీసుకొచ్చి రైతుల ముసుగులో ఒక లెటర్ ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో ఎవరు రైతులు లేరు. అసలు వీళ్ళకి ఎకరానికి ఎంత యూరియా వేస్తారు, ఎంత యూరియా వాడతారు అనేది కూడా వాళ్ళకి తెలియదు.
ఫస్ట్ కోటాగా ఎకరానికి కట్టగాడికి ఎకరానికి 30 కేజీలు వేయాలి, కానీ కట్టగాడికి కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకి అందజేసింది. ఇప్పుడు రెండో కోటా కింద ఎకరానికి అరకట్టగాడి చొప్పున ప్రతి రైతుకి కూడా ప్రతి సొసైటీ నుంచి ప్రతి రైతుకి అందజేసింది. కానీ ఇవన్నీ ఏమి కాకుండా ఏదో ఒక ఫేక్ ప్రచారంతో కూటమి మీద అబద్ధపు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక రైతు పోరు అని చెప్పేసి వీళ్ళని ఎవరు లెక్క చేయట్లేదు. ప్రజలు కూడా వీళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. ప్రజల్లో ఏదో ఒకటి మనం ఉన్నామని ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక అసత్య ప్రచారాన్ని వాళ్ళు ఒక సోషల్ మీడియాలో టీం డబ్బులు ఇచ్చి ప్రచారాలు తిప్పుకోవటం, ఇలాగే ఫేక్ రైతులు తీసుకొచ్చి ఇలా రోడ్లంపడి తిరగటం తప్ప వీళ్ళు గత 5 సంవత్సరాల్లో రైతులకి చేయలేదు, ప్రజలకి ఏం చేయలేదు. అందుకే చీకొడితే ప్రజలు 11కు పడిపోయారు. అయినా కూడా వీళ్ళ బుద్ధి మారలేదు. వీళ్ళకి కనీసం ప్రజల్లో భాష మార్చుకోలేదు. ఇప్పటికీ కూడా మేమే అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళు జనాల్లో విర్రవీగుతున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా మనకి పెనలూరుకి ఒక చక్రవర్తి గారని కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చాడు. నేనేదో పెద్ద తోపు అన్నట్టుగా మరి మాట్లాడే విధానం కూడా తెలవకుండా మాట్లాడుతున్నాడు. మీ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో మీరు ఎంత ఖర్చు చేశారు? మీ ప్రభుత్వంలో ఒక రైతు ధాన్యం తోలితే ఎన్నాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చారు? మీ ప్రభుత్వంలో రైతు ప్రకృతి విరుద్ధాల ద్వారా ధాన్యం తడిసిపోతే కొనేవాళ్ళు లెక్క కోళ్ళపరాలకు అమ్ముకున్నారు ఒడ్డు. మన మండలంలోనే ఎంతోమంది కోళ్ళపరాలకు 500కి 600కి బస్తాగా అమ్ముకున్నారే. మీరు ఏం చేశారు? ఇట్లాంటి అసత్య ప్రచారాలు ఫేక్ ప్రచారాలు మానుకోండి. మీదేమైనా సమస్యలుంటే సమస్యాత్మకంగా విమర్శించండి, దానికి మేము అంగీకరిస్తాం. మేము కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే తప్పులు మీరు తప్పు చేస్తున్నారని సరిచెప్పండి, మేము సర్దుకుంటాం. అంతేగాని అసత్య ప్రచారాలు మేము ఏదైనా చేయగలం, మేము ఏదైనా డబ్బు అంటే మీరు అధికారంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉండి విచ్చలవిడిగా దోపిడీ చేశారు కాబట్టి మా దగ్గర డబ్బు ఉంది, మేము ఏదైనా చేయగలమని అసమర్థంగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. మీకు తొందరలోనే బుద్ధి చెబుతాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు గట్టిగా బుద్ధి చెబుతామని చెప్పి తెలియజేస్తున్నాం. వైసీపీ పార్టీ చేసినటువంటి ధర్నా మెమోరాండం ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎందు నిమిత్తం అంటే యూరియా కొరత అని. యూరియా అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఎరువులని. వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు, డెమోక్రసీ అంటే ఏంటో తెలియదు. వీళ్ళ నాయకుడికి తెలియదు, జగన్మోహన్ రెడ్డికి. ఏది ఎక్కడ ఉంటుందో ఏది ఎలా వస్తుందో కూడా తెలియనటువంటి నాయకులు మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రతిపక్షంలో ఉన్నందుకు మనకు చాలా బాధిస్తుంది. ఎందుకంటే వీళ్ళు 2023-24 ధాన్యం బకాయిలు కూటమి ప్రభుత్వం వచ్చినాక 1600 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే యూరియా 3 సార్లు వేయాలి. ఎకరానికి ఎంత వేయాలి? 30 కేజీల కాడికి వేయాలి. మనకి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం 2000 సబ్సిడీ తీసేసి మనకి 266 రూపాయలకి మనకి సొసైటీల ద్వారా లేకపోతే ప్రైవేటు కంపెనీల ద్వారా మనకు అందించడం జరుగుతుంది. అయితే ఇది వ్యవసాయేతర రంగాలకు కూడా వాడటం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఏర్పడింది. ప్రతి రైతు కూడా ఇప్పుడు 2 కోటాలు మన ఏరియాలో వేయటం జరిగింది. ఏ రైతుకి అందలేదన్నది లేదు. వీళ్ళ యొక్క దుష్ప్రచారం తప్ప దీంట్లో ప్రజల్ని ఏదో భయభ్రాంతులు చేసి యూరియా దొరకట్లేదు, నిందేయాలి కూటమి ప్రభుత్వం మీద, సంక్షేమము అభివృద్ధి పరుగులెడుతుంటే చూసి వారవలేని పరిస్థితిలో ఈ వైసీపీ పార్టీ ఉందన్నమాట. ఏదో రకంగా బురద జల్లాలి. ఎలా జల్లితే బాగుంటుంది? వీళ్ళ యొక్క ఫేక్ ప్రచారాల వల్ల వైనాట్ 175 వల్ల 151 11 చేసినా వీళ్ళకి ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, మేమే ఎమ్మెల్యేలమి, ప్రజలు చీకొట్టినా సరే వీళ్ళ ఇంకా మార్పు రాని పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే ప్రజలందరికీ అర్థమైంది. ఇవాళ సంక్షేమం ప్రజలు ఉచిత బస్సుల్లో కానీ లేడీస్కి కానీ అనేక సంక్షేమ పథకాలు అన్న క్యాంటీన్లతో మొదలుపెట్టి ఇవాళ సూపర్ 6 పథకాలన్నీ విజయవంతంగా చేసుకుంటూ వస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ అసభ్యకరంగా మాట్లాడారంటే మీరు ఒకటంటే మేము 10 అనగలం.
దేవభక్తుల చక్రవర్తి, నీ స్థాయి ఏంటి? నువ్వు ఒక గ్రామ స్థాయి నాయకుడివి, మండలానికి తక్కువ, గ్రామానికి ఎక్కువ. నీ యొక్క ఉడత ఊపులు ఊపేవంటే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఉంటాయి. నా పేరు కాటూరు శరత్ బాబు, మండల పార్టీ సెక్రటరీ, ఉయ్యూరు మండలం. గుర్తుపెట్టుకో, నీకు కౌంటర్కి 10 కౌంటర్లు ఇస్తాం, చాలా జాగ్రత్తగా ఉండు. మా ఎమ్మెల్యే గారు ఇవాళ 2024 ఎన్నికల్లో టాప్ 10లో ఒకడుగా ఉన్నాడంటే ఆయన కాళ్ళగడుగుతా కూడా నువ్వు పనికిరావు. నువ్వు మాకు పెట్టినందుకు మా విజయానికి 2029లో నల్లేరు మీద నడకలాగా ఉంటుంది, మాకేం ఇబ్బంది లేదు. నీలాంటి 10 మంది వచ్చినా మా బోడే ప్రసాద్ గారిని ఏం చేయలేరు. ఆయన యొక్క ప్రజా సంక్షేమం తెల్లారి లేచిన కాడి నుండి పొద్దున్నే సాయంత్రం పడుకునే వరకు కూడా ప్రజల పక్షానే, ప్రజల చుట్టూ తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు బోడే ప్రసాద్ గారని ఇవాళ నియోజకవర్గం అంతా తెలుసు. అలాంటి నాయకుడు కానీ, అలాగే మా అధినాయకుడు, మేము సంస్కారంతో ఉన్నటువంటి పార్టీ మా పార్టీ తెలుగుదేశం పార్టీ. మా అధినాయకుడు సంస్కారం నేర్పినటువంటి పార్టీ. మీకులాగా చవాకులు అవాకులు గుట్కా నాని కానీ, అలాగే పేర్ని నాని కానీ, అలాగే జోగి రమేష్ కానీ వాళ్ళతో పాటు నువ్వు ఉన్నామేమో ఒక్కసారి గమనించుకో. మీరు 10 అంటే మేము 100 అనగలం, కానీ మా నాయకుడు ఊరుకోడు. సోషల్ మీడియాలో కూడా, ప్రెస్ మీట్లో కూడా ఏదన్నా మాట్లాడితే పిలిచి దండీయటం, లేదంటే సస్పెండ్ చేసేటువంటి సంస్కృతి ఉన్న పార్టీ మా తెలుగుదేశం పార్టీ. మీకులాగా అప్రజాస్వామ్యంగా, అన్యాయంగా మాట్లాడేటువంటి విధానం మా పార్టీలో లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. చాలా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, సమన్వయంగా మాట్లాడు. ప్రజలకు చేతనైతే సహాయం చేయి, లేదంటే ఇంట్లో కూర్చో. ఈ రోజున ఏదైతే ఈ వైసీపీ పార్టీ రైతుల మీద దొంగ ప్రేమ ఒలకబోస్తూ కొంతమంది పేటీఎం గాలు తీసుకొచ్చి రైతు ధర్నా అనే పేరుతో ఈ ఉయ్యూరు ఈ రూరల్లో ఏదో ధర్నా చేసినట్టు తీసుకొచ్చి ఆర్డీఓ గారికి ఏదో ఒక వినతిపత్రం ఇచ్చారు. వీళ్ళు అసలు ఆ వినతిపత్రం దేనికోసం ఇచ్చేశారు, ఆ వచ్చిన వాళ్ళు రైతులు ఎంతమంది ఉన్నారనేది అది తెలుసుకొని వాళ్ళకి ప్రజలకి అది చూపించగలిగితే సంతోషించేవాళ్ళం. ఇక్కడ కొత్తగా ఒక అతను నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చారు, చక్రవర్తి గారు ఏదో నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చినట్టుగా ఇవాళ ఏదో ఇన్ఛార్జ్ ఇవ్వగానే బాగా ఎగిరిగిరి పడిపోతే ఏది పై స్థాయి వాళ్ళని ఏదో మాట్లాడేస్తే హైలైట్ అయిపోయి ఏదో చేస్తాం అనుకున్నారు. మీరు కూడా ఏదో జగన్ రెడ్డి కళలో ఆనందం కోసం అని చెప్పి నోటికి పని చెప్పారనుకోండి, రేపు ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పాలో ఆల్రెడీ మీరు చూస్తున్నారు. చూసిన తర్వాత కూడా మీరు ఇంకా అది మీరు అవగాహన చేసుకోలేకపోతున్నారు. గతంలో మీ ఎమ్మెల్యేలుగా చేసిన గుడివాడ ఎమ్మెల్యే కానీ, బందరు పేరు నానిగారు అయితే ఉంది, ఇంకొక నానిగారు అయితే ఉంది, వల్లభనేని వంశీ గారు అయితే ఉంది, వీళ్ళందరినీ కూడా మీరు చూసిన తర్వాతైనా మీరు మాట్లాడేటప్పుడు భాష మీద ఒక ఇదితో మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. ఏదో చంద్రబాబు నాయుడు గారిని 2 మాట్లాడేస్తే నేను ఏదో హైలైట్ అయిపోతాను, జగన్ రెడ్డి గారు ఏదో నన్ను బాగా హైలో పెట్టేసుకుంటారు అనుకుంటారేమో. కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మీకు రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. గతంలో మిమ్మల్ని మీరేదో ఒక సందర్భంలో ఒక మాట అన్నారని చెప్పి మా ఎమ్మెల్యే గారు పిల్లబచ్చా అని ఒక మాట అన్నందుకు మీరు చాలా ఉలికిపడ్డారు. మీ స్థాయికి మా ఎమ్మెల్యే గారు అన్న మాటకి మీరు ఇంత ఉలికిపడ్డప్పుడు మీ స్థాయి అంతా మీరు మా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేంత స్థాయి మీరు ఉందా? అది ఒకసారి గుర్తెరిగి మాట్లాడితే చాలా సంతోషిస్తారు. మీరు చేయండి, ధర్నా చేయండి, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైనా సబ్జెక్ట్ ఉంటే దాని మీద చేయండి. తప్పు ఒప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ముందుగా జాగ్రత్త పడుతుంది. మీరు ఇచ్చిన విలువైన సలహాలు ఉంటే కూటమి ప్రభుత్వం తీసుకోవడానికి ఉంది. అంతేకాని లేనిది ఉన్నట్టుగా సృష్టించి మీకు ఫస్ట్ నుంచి ఉన్న అవగాహన ఆలోచన అదే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే జరిగిపోద్ది అనుకుంటే అది మీ భ్రమ. వైనాట్ 175 అని ఇలాగే భ్రమలో సృష్టించుకొని మేము ఏదో చాలా ఎలగబెట్టేసాం, రాష్ట్రం మొత్తం మా ఆధీనంలోకి వచ్చేసింది, భయభ్రాంతులకు గురి చేసేసాం, రాష్ట్రం మొత్తం మా చేతిలోనే ఉందన్న ఆలోచనతో ఒకప్పుడు వైనాట్ 175, వైనాట్ కుప్పం అని చెప్పి మీ జగన్ రెడ్డి గారి నుంచి మొత్తం అందరూ ఎగిరిగిరి పడ్డారు. ఏమైందో ప్రజలు ఎలా కరుగాల్చి వాత పెట్టారో మీ అందరికీ తెలుసు. ఇలాంటివన్నీ గుర్తిరిగి మీరు మాట్లాడేటప్పుడు ప్రజలు హర్షిస్తారా లేదా తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిది. ఇవాళ యూరియా కొరత అనేది ఎక్కడ మీరు అన్నంత ఇదిలో ఎక్కడ లేదు. ఏదో ముందస్తుగా వర్షాలు రాబట్టి, ఒక నెల ముందుగా వ్యవసాయం జరగబట్టి, ఏదో కొద్దో గొప్ప రైతులకి ఎక్కడన్నా ఒక 2 కట్టలు దొరకాల్సిందారు, ఒక కట్టన్నర దొరుకుతా దాంట్లో ఇబ్బంది పడుతున్నారేమో తప్ప అసలు ఇక్కడ రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడ్డ దాఖలాలు ఎక్కడ లేవు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి విజనరీ ఉన్న నాయకుడు. నిన్నటికి నిన్న కేంద్ర మంత్రితో మాట్లాడితే ఇమ్మీడియట్గా మనకు కావాల్సిన యూరియాని సప్లై చేయడం జరిగింది. ఉల్లిపాయల రేటు తగ్గితే దాని మీద కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి దాన్ని నష్టపోయిన దానికి ఎంత ఇవ్వాలి ఏంటనేది
ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పి ఆ నష్టపోయే రైతు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి పరిపాలనలో రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది. మీరు మరొకసారి చెప్తున్నాను వైసీపీ పార్టీకి అండ్ ఇక్కడ మా పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చక్రవర్తి గారికి మాట్లాడేటప్పుడు మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకోండి. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు పట్టణంలో ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద నూతన 108 వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తనయుడు బోడే వెంకట్రామ్. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడటంలో 108 వాహన సేవలు అభినందనీయమన్నారు. ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండ ప్రవీణ్, సిహెచ్సి చైర్మన్ మండవ జయదేవ్, ఉయ్యూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు జంపాను గురునాథరావులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎరువులపై సమీక్ష సమయంలోనే కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు. నేపాల్లోని తెలుగువారి కోసం ఏపీ భవన్లో హెల్ప్ లైన్ ఏర్పాటు. వారి రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడ ప్రసాద్. ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసీలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోడ ప్రసాద్. బోడ వెంకట్రామ్ దాతృత్వంతో అంగన్వాడీ సెంటర్కు పెయింటింగ్ పనులు. ఉయ్యూరు పట్టణంలో 108 వాహనాన్ని ప్రారంభించిన బోడ వెంకట్రామ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.